లిబ్రేఆఫీస్ డ్రాలో ఇంపోర్ట్ మరియు ఎక్స్పోర్ట్ ఇమేజెస్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో డ్రా పేజీలోకి చిత్రాలు ఇంపోర్ట్ చేయడం మరియు డ్రా ఫైల్ ను వివిధ ఫైల్ ఫార్మాట్ లో సేవ్ చేయడం నేర్చుకుంటారు. మనం డ్రాలో వెక్టర్ మరియు బిట్ మ్యాప్స్ లేదా రాస్టర్ ఇమేజెస్ ను ఇంపోర్ట్ మరియు ఎక్స్పోర్ట్ చేయవచ్చు. ఇక్కడ మనం ఉపయోగిస్తున్నది ఉబుంటూ లినక్స్ వెర్షన్ 1004 మరియు లిబ్రేఆఫీస్ సూట్ వెర్షన్ 334. మన రూట్ మ్యాప్ ఫైల్ ను తెరుద్దాం. ఈ ట్యుటోరియల్ కొరకు ఒక జేపీఈజీ ఫైల్ వాటర్ సైకిల్ రేఖాచిత్రంను ముందుగానే రూపొందించి మరియు డెస్క్టాప్ పై భద్రపరచాము. ఈ ఇమేజ్ ను డ్రా ఫైల్ లోకి ఇంపోర్ట్ చేద్దాం. ఈ ఇమేజ్ ను మూసివేద్దాం. మొదట మీరు చిత్రాన్ని ఎక్కడ ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ పేజీ ఎంచుకోండి. ఒక కొత్త పేజీ ప్రవేశపెట్టి దానిని ఎంచుకోండి. వెక్టర్ లేదా బిట్ మ్యాప్ చిత్రాలు ఇంపోర్ట్ చేయడానికి ఇన్సర్ట్ టాబ్ పై క్లిక్ చేసి పిక్చర్ ఎంచుకోండి. తర్వాత ఫ్రామ్ ఫైల్ క్లిక్ చేయండి. ఇన్సర్ట్ పిక్చర్ డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది. watercycle.jpeg ఎంచుకోండి. ఒకవేళ మనం ఓపెన్ క్లిక్ చేస్తే చిత్రం భౌతికంగా మన డ్రా ఫైల్ లోకి ఇమడ్చబడుతుంది. ఇక్కడ లింక్ బాక్స్ చెక్ చేస్తే చిత్రం పాత్ ద్వారా లింక్ చేయబడుతుంది. ఓపెన్ క్లిక్ చేద్దాం. చిత్రం ఒక లింక్ గా మాత్రమే నిల్వ చేయబడుతుంది అని ఒక సందేశం కనిపిస్తుంది. కీప్ లింక్ క్లిక్ చేయండి. చిత్రం డ్రా ఫైల్ లో ఒక లింక్ గా చేర్చబడుతుంది. లింక్ లను సులభంగా తొలగించవచ్చు. మెయిన్ మెను వద్దకు వెళ్ళి ఎడిట్ ఎంచుకొని ఆపై లింక్ క్లిక్ చేయండి. ఎడిట్ లింక్స్ డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది. ఈ డయలాగ్ బాక్స్ డ్రా ఫైల్ లోని అన్ని లింక్ ల జాబితా చూపిస్తుంది. వాటర్ సైకిల్ చిత్రం కోసం లింక్ పై క్లిక్ చేయండి. బ్రేక్ లింక్ క్లిక్ చేయండి. డ్రా ఒక ధృవీకరణ సందేశాన్ని చూపిస్తుంది. యెస్ క్లిక్ చేయండి. లింక్ తొలగించబడుతుంది. ఇప్పుడు క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి. కానీ మీరు చిత్రం ఇప్పటికీ ఫైల్ లో ఉండడం గమనించి ఉంటారు. మీరు ఒక లింక్ ను విచ్ఛిన్నం చేస్తే చిత్రం స్వయంచాలకంగా డ్రా ఫైల్ లో పొందుపరచబడుతుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తొలగించండి. చిత్రాన్ని ఎంచుకొని డిలీట్ బటన్ నొక్కండి. ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది. రెండు డ్రా ఫైల్ లను సృష్టించండి. ఒక ఫైల్ లో ఒక చిత్రాన్ని ప్రవేశపెట్టి దానిని సేవ్ చేయండి. మరొక ఫైల్ లో ఒక చిత్రాన్ని పొందుపరచండి మరియు దానిని సేవ్ చేయండి. రెండు ఫైళ్ళ పరిమాణాలు సరిపోల్చండి. మీరు చిత్రంను ఏ ఫైల్ లో లింక్ చేశారో ఆ చిత్రం యొక్క పరిమాణం మార్చండి. అసలు ఫైల్ లో మార్పు ప్రతిబింబిస్తుందో లేదో తనిఖీ చేయండి. తర్వాత వాటర్ సైకిల్ రేఖాచిత్రంను ఈ ఫైల్ లోకి నేరుగా ఒక డ్రా ఇమేజ్ గా ఇంపోర్ట్ చేద్దాం. మెయిన్ మెను నుండి ఇన్సర్ట్ క్లిక్ చేసి మరియు ఫైల్ ఎంచుకోండి. ఇన్సర్ట్ ఫైల్ డయలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. జాబితా నుండి డ్రా ఫైల్ watercycle.odg ఎంచుకోండి. ఓపెన్ క్లిక్ చేయండి. ఇన్సర్ట్ స్లైడ్స్ ఆబ్జెక్ట్స్ డయలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. పాత్ ఫైల్ పక్కన ఉన్న ప్లస్ సైన్ క్లిక్ చేయండి. మీరు స్లైడ్ల జాబితా చూస్తారు. మనం వాటర్ సైకిల్ రేఖాచిత్రంలో ఉన్న స్లైడ్ 1 ఎంపిక చేద్దాం. మీరు పేజీ లేదా ఆబ్జెక్ట్ ను కూడా ఒక లింక్ గా ఇన్సర్ట్ చేయవచ్చు. ఇందుకోసం కేవలం లింక్ చెక్ బాక్స్ క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. ఆబ్జెక్ట్ కొత్త ఫార్మాట్ లో అమరి ఉండాలా అని అడుగుతూ ఒక నిర్ధారణ డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది. యెస్ క్లిక్ చేయండి. స్లైడ్ ఫైల్ లో ఒక కొత్త పేజీలో చేర్చబడుతుంది. తదుపరి మనం డ్రా నుండి చిత్రాలు ఎక్స్పోర్ట్ చేయడం నేర్చుకుంటాము. డ్రా లోకి ఫైల్ ను ఎక్స్పోర్ట్ చేయడం అంటే ఒక డ్రా ఫైల్ ను లేదా డ్రా ఫైల్ యొక్క ఒక పేజీ లేదా డ్రా ఫైల్ లోని ఒక ఆబ్జెక్ట్ ను వేరే ఫైల్ ఫార్మాట్ కు మార్చడం. ఉదాహరణకు డ్రా ఫైల్ ను పీడీఎఫ్, ఎచ్టీఎంఎల్, జేపీఈజీ లేదా బిట్ మ్యాప్ ఫైల్ కు మార్చవచ్చు. ఫైల్ ఫార్మాట్స్ పీడీఎఫ్, ఫ్లాష్ మరియు ఎచ్టీఎంఎల్ ఎల్లప్పుడూ మొత్తం డ్రా ఫైల్ ను ఎక్స్పోర్ట్ చేస్తాయి. రూట్ మ్యాప్ ఫైల్ ను తగ్గిద్దాం. డ్రా వాటర్ సైకిల్ చిత్రం జేపీఈజీ ఫార్మాట్ కు ఎలా మారిందని ఆశ్చర్యంగా ఉందా? అది ఎలా చేయాలో వివరిస్తాను.
వాటర్ సైకిల్ ఫైల్ తెరవండి. ఆ తర్వాత పేజెస్ ప్యానెల్ నుండి వాటర్ సైకిల్ రేఖాచిత్రంలో ఉన్న పేజీని ఎంచుకోండి. మెయిన్ మెను నుండి ఫైల్ క్లిక్ చేసి మరియు ఎక్స్పోర్ట్ ఎంచుకోండి. ఎక్స్పోర్ట్ డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది. ఫైల్ నేమ్ రంగంలో వాటర్ సైకిల్ డయాగ్రామ్ పేరు ప్రవేశపెడదాం. ప్లేసెస్ ప్యానెల్ నుండి డెస్క్టాప్ బ్రౌజ్ చేసి ఎంచుకోండి. ఫైల్ టైప్ ఫీల్డ్లో జేపీఈజీ ఎంపిక చేస్తాం. కానీ మీరు డ్రా ఫైల్ను మీకు కావలసిన ఏ ఫార్మాట్లోనైనా సేవ్ చేయవచ్చు. సెలక్షన్ చెక్ బాక్స్ చెక్ చేయండి. సేవ్ క్లిక్ చేయండి. జేపీఈజీ ఆప్షన్స్ డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది. ఈ డయలాగ్ బాక్స్లో ఎంపిక చేయబడిన డిఫాల్ట్ ఎంపికలు అలాగే ఉంచుదాం. ఓకే క్లిక్ చేయండి. డ్రా పేజీ వాటర్ సైకిల్ డయాగ్రామ్ తో డెస్క్టాప్ పై జేపీఈజీగా సేవ్ చేయబడింది. ఇక్కడ డ్రా ఫైల్ నుండి ఒక పేజీ మాత్రమే జేపీఈజీ ఫైల్గా మార్చబడుతుంది. మీరు పీడీఎఫ్, ఫ్లాష్ లేదా హెచ్టీఎంఎల్ ఫార్మాట్లలో భద్రపరిస్తే డ్రా ఫైల్లోని అన్ని పేజీలు ఎగుమతి చేయబడతాయి. మీరు డ్రాలో రాస్టర్ ఇమేజెస్ ని కూడా సవరించవచ్చు. రాస్టర్ ఇమేజెస్ ని ఫార్మాట్ మెను ఉపయోగించి ఫార్మాట్ చేయవచ్చు. మీరు పిక్చర్ టూల్బార్ ఉపయోగించి కూడా ఈ చిత్రాలను సవరించవచ్చు. లిబ్రేఆఫీస్ డ్రా ట్యుటోరియల్ చివరికి వచ్చాము. ఈ ట్యుటోరియల్లో మీరు ఇమేజెస్ ను ఇంపోర్ట్ మరియు ఎక్స్పోర్ట్ చేయడం మరియు వివిధ ఫైల్ ఫార్మాట్లలో డ్రా ఆబ్జెక్ట్లను సేవ్ చేయడం నేర్చుకున్నారు. ఇక్కడ మీ కోసం ఒక అసైన్మెంట్ ఉంది. వ్యక్తిగత ఆబ్జెక్ట్లు లేదా ఎంచుకున్న ఆబ్జెక్ట్ల సమూహాన్ని కూడా ఎగుమతి చేయవచ్చు. వాటర్ సైకిల్ డ్రా ఫైల్ నుండి క్లౌడ్స్ మరియు మౌంటైన్లను మాత్రమే జేపీఈజీ ఫార్మాట్లోకి మార్చండి. ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశమును ఇస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి. స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది. ఈ మిషన్ గురించి spoken-tutorial.org/nmeict-intro లింక్ లో మరింత సమాచారం అందుబాటులో ఉంది. ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.